अद्यतन संस्कृतवार्ताः श्रावयति डॉक्टर राजेन्द्र प्रसादः। आदौ तावत् प्रधानांशाः। चेन्नई राज्ये पर्यटनं कुर्वती अस्ति केन्द्र आर्थिक शाखा मंत्री निर्मला सीतारामन्। साधारण महिला इव नित्यावसर वस्तूनि शाकानि च क्रीतवती। राज्यसभायाम् अल्पकाले एव टीआरएस सभापक्षं बीजेपी दले विलीनं भवति इति संचलन व्याख्यां कृतवान् टीपीसीसी अध्यक्षः रेवंत रेड्डी। केसीआर अविनीति संबंधिताः आधाराः बीजेपी समीपे सन्ति इति बीजेपी टीआरएस द्वयोर्मध्ये रहस्य सम्बन्धाः च सन्ति इति शर्मिला आरोपितवती। कुम्रं भीम आसिफाबाद जिल्लायां डेरिया व्याधिः विजृम्भमानः अस्ति। एकस्मिन् दिने एव तण्डाग्रामे जनद्वयं मृत्युं प्राप्तवान्। तमिलनाडु राजधान्यां चेन्नई पर्यटनार्थम् आगतवती बीजेपी केन्द्र आर्थिक शाखा मंत्रिणी निर्मला सीतारामन् शनिवासरे प्रातः आरभ्य रात्रिपर्यन्तं चेन्नई नगरे निश्चितस्थलेषु भ्रमणं कृतवती। अपि च शाकापणं गत्वा शाकानां विक्रेतृभिः सम्भाषणं कृतवती। अतिसामान्य महिला इव शाकापणे शाकानि क्रीतवती आसीत्। तद्दृश्यं सोशल मीडिया मध्ये भ्रमत् अस्ति। नेटिजन्स् तस्मिन् दृश्यविषये नानाविधरूपेण उल्लेखयन्तः सन्ति। राज्यसभायाः टीआरएस सभापक्षम् अल्पकाले एव बीजेपी दले विलीनं भवति इति टीपीसीसी अध्यक्षः रेवंत रेड्डी उक्तवान्। प्रगतिभवने स्थित्वा प्रगति विषये चिन्त्यमानः हैप्पीराव नेतृत्वे एतत् विलीनकार्यं भाविनिकाले भविष्यति इति अवदत्। अतः आदौ केटीआर अन्यान् विषयान् त्यक्त्वा तस्य दलकार्यं पश्यति चेत् उत्तमं भवति इति रेवंत रेड्डी सूचितवान्। सीबीआई इन्कम टैक्स अदे विधंगा ईडी సెంట్రల్ విజిలెన్స్ వేట కుక్కల్లాగా మా ఎంబడి పడుతున్నాయి. మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు. మా టెలిఫోన్లను వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు. పెగాసస్ సాఫ్ట్వేరు మా ఫోన్లలో ఉంది, మా ఫోన్లు వింటున్నారని చెప్పి నిన్న డ్రామారావు గారు పూర్తి స్థాయిలో ఆవేదనతో కూడుకున్న బాధను వారు వెలిబుచ్చిండ్రు. ఇవాళ పత్రికలలో కూడా వాటికి సంబంధించి పతాక శీర్షికలలో వారి ప్రకటనలు ప్రచురించడం జరిగింది. వీటన్నిటిని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఆల్మోస్ట్ ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధ వాతావరణంలో వీళ్ళిద్దరే ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మన్ననలు పొందలేకపోతుందేమో అనే మీడియాలో అపోహలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జలశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కేంద్రం నుంచి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతి ఒక్క మంత్రి చంద్రశేఖర్ గారు కుటుంబం పాల్పడుతున్న అవినీతిని, వేలాది కోట్ల రూపాయల దోపిడీని పదే పదే ప్రస్తావిస్తూ వారిని జైలుకు పంపిస్తామని వారు చెప్తున్నారు.
బీజేపీ మమ్మల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు పాల్పడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుండ్రు, రాష్ట్రానికి నష్టం చేస్తుండ్రు అని చెప్పి వారు చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. వాస్తవం వేరే ఉంది. కానీ ప్రజలకు ఇంకో రకమైన భ్రమలు కల్పిస్తున్నారు. ఇక్కడ నేను మీకు చూపించే డాక్యుమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఢిల్లీ హైకోర్టులో 2017లో నేను వేయడం జరిగింది. ఈ పిటిషన్లో దాదాపుగా ఇన్ని పేజీలలో సంపూర్ణమైన వివరాలు ఆధారాలతో కూడుకున్న పిటిషన్ని నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గారు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించి 19/1/2018 అంటే 19 జనవరి 2018 రోజు ఢిల్లీ హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఈ ఆదేశాలలో ఉన్న వివరాలు ఏంటివయ్యా అంటే 2017 21 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ 2017 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను వరంగల్లో నిర్వహించడానికి నిధుల సేకరణకు బంగారు కూలి లేకపోతే గులాబీ కూలి అనే పేరు మీద నిధులు వసూలు చేయమని వారు పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపుని అందుకున్న మంత్రివర్గంలో ఉన్న 17 మంది పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, చివరికి టీఆర్ఎస్లో ఉండే సర్పంచుల వరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఒక 10 రోజులు రాష్ట్రం కాళేశ్వరం నామ్న కేసీఆర్ 1,20 కోటి रूप्यकानां अविनीतिं कृतवान् तत्सम्बन्धिताः आधाराः बीजेपी सकाशे सन्ति इति तथापि तान् आधारान् बहिः प्रकाशयितुं केन्द्रयन्त्राङ्गं सिद्धः नास्ति इति तेलंगाना पार्टी अध्यक्ष YS शर्मिला आरोपितवती। बीजेपी टीआरएस एतयोः द्वयोः दलयोः मध्ये निगूढसम्बन्धाः सन्ति, अतः एव केन्द्रप्रभुत्वं टीआरएस प्रभुत्वविषये मौनं वहति इति आरोपयन्ति। अस्मिन् विषये मम प्रश्नस्य समाधानं वक्तव्यम् इति अभियाचनाम् अपि कृतवती। गंपा गोवर्धन कप्पेयंడి గంపేసి కప్పేయండి 4 సార్లు ఎమ్మెల్యే అట కదా, ఏమైనా చేశాడా తల్లి? అసలు నాకు సొంత ఇల్లు కూడా లేదు అని జాలిపడి సానుభూతి ఓటు వేస్తే గెలిచాడట కదా. ఇప్పుడేమో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని మరి మూడు అంతస్తుల మేడ కూడా కట్టుకున్నాడు గట్ట కదా. ఇంకే గంపా గుత్తగా అన్నిట్లో కాంట్రాక్ట్లు, అన్నిట్లో కమిషన్లు, అన్ని వాటాలు అని ఆయనకే అట్ట కదా. మైనింగ్ అయినా, ఇసుక మాఫియా అయినా, R&D పనులైనా, ఇరిగేషన్ పనులైనా, ఏవైనా ఆయన కంటికి ఆయన దాటి పోయే అవకాశమే లేదట కదా. బాగా సంపాదిస్తున్నాడు సారు. మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఆయన మాత్రం ఓట్లు వేయించుకుంటూనే ఉన్నాడు. కానీ మీకేమైనా చేస్తున్నాడా తల్లి? ఆ ఇంటికి బీటీ రోడ్డు కూడా, ఆయన కట్టుకున్న ఇంటికి బీటీ రోడ్డు కూడా ప్రభుత్వం డబ్బులే వాడుకొని మరీ వేసుకున్నాడట కదా. మరి ఇంకే అబ్దుల్లాపూర్ 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి ప్లాటింగ్లు చేసి 1000 కోట్లు సంపాదించిండట కదా. ఇంకే ప్రజల కోసం ఏమైనా చేశాడా? అసలు కొన్ని గ్రామాలకు రోడ్లు కూడా లేవు కదా. ఎప్పుడైనా మీకోసం కొట్లాడా? ఎప్పుడైనా మీకోసం మాట్లాడా? అసలు పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా రాజీవ్ స్వగృహ పథకం కింద మధ్య తరగతి వాళ్ళకు భూములు ఇక్కడ కేటాయిస్తే ఆ భూములు కూడా ప్లాటింగ్లు చేసి అమ్ముకున్నారట కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది?
అసలు ఒక జర్నలిస్టు ఈయన అవినీతి గురించి రాయబోతే పాపం ఆయన మీద కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తే అసలు ఇప్పుడు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడట ఆ జర్నలిస్టు. ఇక ఏం చెప్పాలి ఎమ్మెల్యే గురించి? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? అరాచక రాజ్యం. వీళ్ళు మనుషులా రాక్షసులా? ఎలా తయారయ్యాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య, ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది కదా. ఒక్కడైనా ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా ప్రజల కోసం పనిచేస్తున్నారా? అసలు ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమా? కృష్ణా జిల్లా విజయవాడ అంతారాష్ట్రీయ విమానాశ్రయం ప్రతి సమాగతः కాంగ్రెస్ దళस्य అనుభవీ నేత మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి ఎలక్షన్ సందర్భం పురస్కృత్య పర్యటనం ప్రారంభితవాన్. ఖర్గే మహోదయాయ ఘనస్వాగతం కృతవాన్. కేవీపీ రామచంద్రరావः ఏపీసీసీ అధ్యక్షः, శైలజనాథ్ अस्मिन् कार्यक्रमे कोप्पुलराजु कार्यनिर्वहण अध्यक्षः मस्तान् तैतराः भागं गृहीतवन्तः. पश्चात् वाहनमार्गेण विजयनगरं प्रति प्रस्थानं कृतवान् मल्लिकार्जुन खर्गे. फोन కొంచెం పక్క పెట్టనా. रमेश जी తమ్ముడు चलिए चलो कृष्णनाथ जी. Oh, good. So I have come here to appeal you only. Not me, I come and stand there. ఎంపీ గారు ఎక్కడ ఉన్నారు? कुम्रं भीम आसियाबाद जिल्लायां डयेरिया व्याधि कारणेन द्वौ जनौ मरणं प्राप्तवन्तौ. 20 दिनस्य नवजातशिशुना सह स्थिता महिला 7 वर्षीयः बालः च दिवङ्गतवान्. तयोः मरणानन्तरम् आसियाबाद जिल्लायां डयेरिया विषयं श्रुत्वा जनाः भयेन कालं यापयन्तः सन्ति. ఏం పేరు నీది? ఏమైంది చెప్పు. నాలుగు చూపించు, నాలుగు చూపించు. మండల్ ధనోరా జీపీలో మురికిలొంక అనే గ్రామం ఉంది. ఇది కోలాం హ్యాబిటేషన్. దాంట్లో మొన్న రాత్రి సడన్గా విలేజెస్లో అరౌండ్ 10 మెంబర్స్ దాకా వామిటింగ్స్ మోషన్స్ సఫర్ అయ్యారు. అండ్ దాంట్లో ఒక బాలింత 25 డేస్ బ్యాక్ డెలివరీ అయింది. శ్రీరామ్ కన్నీబాయ్ అనే లేడీ అండ్ జైతు 8 years బాయ్ ఇద్దరు కూడా 3 to 4 times వామిటింగ్ మోషన్స్ అయింది. దాని తర్వాత డిటోరేట్ అయ్యారు. వాళ్ళకి ఫోన్ సిగ్నల్తోని 108 కూడా కాంటాక్ట్ చేయలేకపోయారు. బట్ 108 కాంటాక్ట్ చేసి లేట్ వచ్చే టైం కూడా ఇద్దరు డెత్ అని చెప్తున్నారు. ఫర్దర్గా విలేజ్లో కూడా అరౌండ్ 10 మెంబర్స్ దాకా డయేరియాతో బాధపడుతున్నారు. కంటిన్యూ క్యాంప్ నిన్న నిర్వహించాము. దాంట్లో ఒక సివియర్గా ఉన్న వాళ్ళకి 5 మెంబర్స్ని ఆసిఫాబాద్కి ఒకరిని మంచిర్యాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూ తగ్గేదాకా క్యాంప్ ఆ విలేజ్లో పక్క హ్యాబిటేషన్లో క్యాంపులు పెడతా ఉన్నాము. మెయిన్లీ కలుషితమైన ఆహారమా వాటరా అనేది ఫర్దర్గా మేము చూస్తాం. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్
गोडुकोण्डा मण्डले द्विचक्रवाहनशोभायात्रायां भागं गृहीतवान्। अकस्मात् द्विचक्रवाहनतः पतित्वा व्रणितः अभवत्। हठात् पृष्ठतः आगच्छन्ति वाहनानि तस्य द्विचक्रवाहनं घट्टितवन्तः। अतः सः अधः पतितवान् इति कार्यकर्तारः असूचयन्। तं वैद्यालयं प्रति नीतवन्तः। तत्र एमएलए वामपादं स्वल्परूपेण भग्नम् अभवत् इति वैद्याः ध्रुवीकृतवन्तः। నిన్న మళ్ళీ ఫ్రీగా జరిగింది, మళ్ళీ నిన్న బ్రహ్మాండంగా జరిగింది. నిన్న వర్షంలో కూడా हिंदूपुर प्रान्ते वैसीपी समन्वयकर्ता रामकृष्णरेड्डी महोदयं तस्य चौलूरु गृहस्य पुरतः केचन अनभिज्ञाः जनाः नेत्रयोः कटिं क्षिप्त्वा लवित्रेण अत्यन्तं भयानकरूपेण मारितवन्तः। काकिनाडा जिल्ला संबंधितः एकः युवकः युवतीं प्रीणितवान्। सा तस्य प्रेम निराकृतवती आसीत्। तेन कुपितः सः युवकः मार्गे युवत्याः कण्ठं चित्वा पलायितवान्। मरणावस्थायां स्थितां तां रक्षितुं वाहनचालकाः 108 एम्बुलेन्स् वाहनाय दूरवाणीं कृतवन्तः। एम्बुलेन्स् वाहनस्य आगमनात् पूर्वमेव सा महिला मृतवती। तेन कुपिताः जनाः तं युवकं गृहीत्वा वृक्षे बन्धित्वा ताडितवन्तः। अनन्तरम् आरक्षकाः आगत्य तं कारागारं प्रति नीतवन्तः। भारतदेशे यस्मिन् राज्येपि अविद्यमान पद्धत्या अस्माकं राज्ये मुख्यमंत्री जगन्मोहन रेड्डी वर्यः सर्वेषां वर्गप्रजानां विकासाय संक्षेमपथकानि कल्पयित्वा निर्वहन् अस्ति इति एमएलए वरप्रसादः उक्तवान्। योग्याः जनाः पथकानि न प्राप्नुवन्ति चेत् सूचयन्तु इति गूडूरु नियोजकवर्ग एमएलए वरप्रसादः जनान् प्रार्थितवान्। 7,23,338 రూపాయలు. అంటే మా ఇంటి స్థలం కూడా చేకూరిన లబ్ధి ఇంకొక 6,000 ఇంకోటి ఇంటి స్థలంతో కూడా ఇంటి స్థలం కూడా కలుపుకొని మంచి స్థలం विरामदिनानां कारणेन यादाद्रि श्री लक्ष्मीनरसिंहस्वामी दैवदर्शनार्थं भक्ताः अगणीयरूपेण आगच्छन्तः सन्ति। जनसम्मर्दं दृष्ट्वा यादाद्रि अधिकारिणः अपि नानाविधसौकर्यान् प्रत्येकवसतीः च कल्पितवन्तः। दर्शनं कर्तुं घण्टाचतुष्टयं यावत् जायमानम् अस्ति इति दर्शनार्थं पङ्क्तौ स्थिताः भक्ताः सूचयन्तः सन्ति। भक्तानां जनसम्मर्दनकारणेन लघुदर्शनार्थम् अपि अनुमतिं कल्पितवन्तः।
अत्रैव संस्कृतवार्ताः समाप्ताः भवन्ति। पुनः आगामिनि भानुवासरे मेलिष्यामः। तावत्पर्यन्तं सर्वेषां मङ्गलं भवतु। चेन्नई राज्ये पर्यटनं कुर्वती अस्ति केन्द्र आर्थिकशाखामन्त्री निर्मला सीतारामन् साधारण महिला इव नित्यावसरवस्तूनि शाकानि च क्रीतवती। राज्यसभायाम् अल्पकाले एव टीआरएस सभापक्षं बीजेपी दले विलीनं भवति इति सञ्चलनव्याख्यां कृतवान् टीपीसीसी अध्यक्षः रेवंत रेड्डी। केसीआर अविनीति सम्बन्धिताः आधाराः बीजेपी समीपे सन्ति इति बीजेपी टीआरएस द्वयोर्मध्ये रहस्यसम्बन्धाः च सन्ति इति शर्मिला आरोपितवती। कुम्रं भीम आसिफाबाद जिल्लायां डेरिया व्याधिः विजृम्भमानः अस्ति। एकस्मिन् दिने एव तण्डाग्रामे जनद्वयं मृत्युं प्राप्तवान्। तदा पश्यन्तः आनन्दन्तु 95 न्यूस् संस्कृतवार्तावाहिनीम्। धन्यवादः।